బాండింగ్ బాగా పెరిగినట్టుంది సార్. ఏదో ఎక్కడో కరెక్ట్ ఎందుకో అప్పుడు 2.5 గంటలు ఇచ్చారు, ఇప్పుడు మాట్లాడితే ప్రధానమంత్రి గారికి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలని కోరుకో. ఎందుకంటే ప్రధానమంత్రి గారు 2014లో ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రచారానికి వచ్చినప్పుడు బిడ్డని బతికిచ్చారు, తల్లి చనిపోయిందన్నారు. ఆయన అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నారు. సో ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకోవాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని సొంత కాల్పై నిలబడే వరకు వాళ్ళని ప్రోత్సహించాలి. ఆయన ఒక మాట కూడా అన్నారు, బాబు టెక్నాలజీలో వెరీ గుడ్, ఆయన అనుకుంటే ఏదైనా సాధించేస్తాడు. సో మీరు మొత్తం ప్రాజెక్ట్స్ గ్రౌండ్ చేయండి, ఇవన్నీ గ్రౌండ్ చేస్తే తిరిగి మీరు దేశానికి కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు ఎకనామిక్ యాక్టివిటీ ద్వారా. సో అగ్రెసివ్గా వెళ్ళండి. గతంలో నేను అమిత్ షా గారిని కలిసినప్పుడు కూడా అమిత్ షా గారు నాకు ఇదే చెప్పారు, ఈ ప్రాజెక్ట్స్ అన్ని గ్రౌండ్ చేయండి. నో, ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ అది ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. ఎయిర్పోర్ట్ది ఇప్పుడు వర్క్ జరుగుతుంది. దట్ ఆల్సో ఒక ప్రణాళిక పెట్టుకుని మేము ముందరికి తీసుకెళ్తాం. Because there is only one Narendra Modi Stadium. There will be one and only. It is not possible to replicate. One and only. మేము ఒక స్టేడియం కడతాం, వరల్డ్ క్లాస్ స్టేడియం కడతాం, బట్ దెర్ బి వన్ అండ్ ఓన్లీ నరేంద్ర మోడీ స్టేడియం. స్టేడియంతో ఎవరు పోటీ పడలేరు. పార్లమెంట్ వేదికగా వైసీపీ చేసినటువంటి ఆరోపణలు ఏ విధంగా తిరుగుబడబోతున్నారు? 4,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి, కానీ 12,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ చేస్తున్నారు. తర్వాత సార్, నేను సూటిగా ఎవరైతే ఆరోపణలు చేశారో ఒక విషయం అడగాలనుకుంటాను. ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టారే, అప్పుడు రాలేదు ఇవన్నీ డిస్కషన్. అప్పుడు ఏమైందండి 4,000 రూపాయల డిస్కషన్? అడుగుతున్నా, సూటిగా ప్రశ్నిస్తున్నా. 50 కోట్లు ఒక ముఖ్యమంత్రి బతికేదానికి ఇల్లుకి 50 కోట్లు ఖర్చు పెడతాం ఎక్కువ. అలాంటిది వాళ్ళ లెక్కలేస్తే 50 కోట్లు కూడా అవ్వకూడదు. సో ఒక పక్కన 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మళ్ళీ ఎన్జిటి మా పైన ఫైన్ వేసింది స్వామి, ఇంకో 200 కోట్లు. అంటే 700 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి బతికేదానికి ఖర్చు పెట్టారు. ఇక్కడ మేము కట్టేది వ్యక్తుల కోసం కాదు, 5 కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని కడుతున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, ఆయన మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన. ఎందుకంటే కనీసం అవగాహన లేదు. ఆయన ఏమంటాడు, ఎన్హెచ్ఐ ఇంత ఖర్చు పెడుతుంది కిలోమీటర్కి, మీరు ఇంత ఖర్చు పెడుతున్నారు. 8 లైన్ కంపేర్ చేస్తే వీఆర్ స్పెండింగ్ ఈక్వల్. అంటే మీరు 8 లైన్ని 2 లైన్ని కంపేర్ చేస్తే ఎట్లా కంపేర్ చేస్తారండి? కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి 2 లైన్ని 8 లైన్తో కంపేర్ చేస్తే ఏం అర్థం అండి? స్ట్రైట్గా ప్రశ్నిస్తాం. మీరు చూడండి, అమరావతిలో మీడియా మిత్రులు మీరు అందరూ ఉన్నారు, తెలుగు మీడియాలో అందరూ ఉన్నారు. 5 సంవత్సరాలు అమరావతిలో ఏ పనులు జరగల, ఎన్నో వర్షాలు పడినాయి, కానీ అమరావతి రోడ్లు ఎంత పర్ఫెక్ట్గా ఉండే. 2014-19 మధ్యలో వేసిన రోడ్ ఒక్క గుంట పడలేదు. ఎందుకు? మొత్తం ఎలివేటెడ్ పర్ఫెక్ట్ డ్రైనేజ్ పెట్టి చేశాం. ముందు చూపుతో చేసాం, పర్ఫెక్ట్గా ఒకేసారి కడదాం, మళ్ళీ రోడ్లు వేస్తాం కాదు. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. వీఆర్ బిల్డింగ్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు తిప్పి మాకు నీతులు చెప్తున్నారు. మేము ఎవరి కోసం కడుతున్నాం? ముఖ్యమంత్రి గారికి ఇల్లు కట్టట్లేదు మేము. 5 కోట్ల ఆంధ్రుల కోసం ప్రజా రాజధాని కడుతున్నాం. ఎస్, వీ విల్ బిల్డ్ అ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీ. 30 లక్షల మంది వచ్చి ఉన్నా కూడా పర్ఫెక్ట్ రోడ్స్ ఉంటాయి. సో మళ్ళీ ఎక్కడ బాటిల్ నెక్ ఉంటాం, ఎన్ని లేవు, సర్వీస్ రోడ్స్ ఉన్నాయి. మీరు సీడ్ ఆల్ ఈ రోడ్స్ అని మీరు చూస్తే దర్ ఆల్ 8 లైన్ రోడ్స్ విత్ సర్వీసెస్, సెంటర్, ఎక్స్ప్రెస్ వే. ఫ్యూచర్లో మెట్రో పెట్టాలంటే కూడా అన్ని ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు వైకాపాలు అడుగుతారు, మెట్రో అవసరమా అమరావతి? కానీ ఈరోజు అవసరం ఉండదు, కానీ అవసరం వస్తుంది. ఇది మేము ఆనాడు హైదరాబాద్ కూడా అవసరం వస్తుందని చెప్పాం. వీళ్ళే ఎగతాలు చేశారు కదా, కంప్యూటర్ అన్నం పెడుతుందని. వైకాపాలో ఉన్న నాయకులు ఎగతాలు చేశారు గతంలో, కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. హైదరాబాద్కి మెట్రో అవసరమా అని. హైదరాబాద్కి 5,000 ఎకరాలతో ఒక ఎయిర్పోర్ట్ అవసరమా అని అడిగిన వాళ్ళు ఇప్పుడు చూడండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్. యూ సీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ టుడే. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ విజనరీ అండ్ అ ప్రిజనరీ. 5 కోట్ల ఆంధ్రులు దయచేసి ఇది గమనించాలి. విజనరీకి ప్రిజనరీకి మధ్యలో ఉన్న తేడా ఇది. 2 సంవత్సరాలు, 2 years.
అయిపోతుంది సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు డేట్ ఇచ్చారు, అది అయిపోతుంది. 100% పూర్తి చేస్తాం. 100% పిలుస్తాం. వై ఎనీ డౌట్? ఏ పేరు పెడుతున్నారు సార్? అది గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేస్తారు సార్. నాకు ఉన్న ఉద్యోగం పీకించేటట్టున్నారు స్వామి. డన్. థ్యాంక్ యూ అమ్మా. జై అమరావతి.